గత ప్రభుత్వంపై విమర్శలు తప్ప కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. జాబ్ క్యాలెండర్ ఓ బోగస్ అని చెప్పారు. అప్పుల పాలైన తెలంగాణలో రుణమాఫీ ఎలా జరిగిందని ప్రశ్నించారు. డిసెంబర్ 3వ తారీఖు నుంచి మొదలు పెడితే ప్రతిరోజు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే తప్ప తాను ఏం చేస్తామన్నది, ఏం పని చేస్తామన్నది ఇవ్వడం లేనే లేదు. అసెంబ్లీలో చూస్తే ఆయన మాట్లాడిన దాని ప్రకారంగా ఇవాళ ఉద్యోగుల నిరుద్యోగుల గురించి జాబ్ క్యాలెండర్ కానీ, లేదా హైదరాబాదు మెట్రో సిటీ దాని గురించి అభివృద్ధి విషయంలో కానీ, మూసీ నది ప్రక్షాళన గురించి కానీ, అట్లాగే వారు రుణమాఫీ గురించి కానీ మాట్లాడుతూ పోతున్నారు. అప్పుల కుప్పగా చేసిండ్రు, తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, వీరు విధ్వంసం చేసిపోయారు, ధ్వంసం చేసిపోయారు అని చెప్తున్నారు. అప్పుల పాలైనటువంటి ఈ తెలంగాణలో మరి 31,000 పెట్టి రుణమాఫీ ఎలా జరుగుతుంది? 1,50,000 కోట్లతోని మూసీ నది ప్రక్షాళన ఎలా చేస్తారు? ఎవరు అడిగితే వారికి 300, అక్బరుద్దీన్ గారు అడిగారని 300 కోట్లతోని అక్కడ మెట్రో వస్తుంది, 400 కోట్లతోని అక్కడ ఫ్లైఓవర్ వేస్తాము అని ఎలా చెప్తున్నారు? అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అక్కడ ముచ్చర్లలో వేస్తామని ఇలా చెప్తున్నారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు, గాడిది గుడ్డు ఇచ్చింది అని చెప్పేసి అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పండి, మీరు ఇచ్చిండ్రా ఇవ్వలేదా కేంద్ర ప్రభుత్వం అనేది మీరు చెప్పండి. ఇవ్వలేదు అని అంటే ఇవ్వలేదని చెప్పండి, ఇస్తే ఎంత ఇచ్చిందో చెప్పండి అని మేము అడిగితే సమాధానం లేదు. మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వరు. వీళ్ళకి ఏం భయమో అర్థం కాదు.